అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కలెక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అధికారులతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. దీంతో వందలాది మంది ప్రజలు తమ సమస్యలను కలెక్టర్కి విన్నవించుకున్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొని కళ్యాణదుర్గంలో భూ ఆక్రమణలు, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజా సమస్యల వేదికగా వచ్చినటువంటి వినతులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆయా శాఖ అధికారులకు ఆదేశించారు. బీటీపీ ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించిన రైతులకు పరిహారం చెల్లించాలని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు. వీలైనంత త్వరలో తమ దృష్టికి వచ్చినటువంటి సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతపురం పట్టణంలో జరుపుతారు, కానీ మనం నెలలో కలెక్టర్ గారిని అడిగాం. గ్రీవెన్స్ డే అనేది మా కళ్యాణదుర్గంలో జరపాలి. చాలా వరకు ఇక్కడ సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు పరిష్కరించాలంటే అక్కడికి రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు ఇక్కడ పెడితే బాగుంటుంది అంటే ఆయన విన్నపాన్ని మన్నించి ఈరోజు ఇక్కడే గ్రీవెన్స్ డేగా నిర్వహించడం జరుగుతుంది. అసలు మనం ఊహించుకోనని సమస్యలు ఇక్కడ వెలుస్తున్నాయి. అన్ని సమస్యలతో చాలా మంది వస్తున్నారు. ఇక్కడ నిజంగా ఇది మంచి పరిణామం. ఏదేమైనా కూడా పరిష్కారం కావాలనేది మన ఆశ. ఖచ్చితంగా పరిష్కారం అయితే గత 5 ఏళ్లలో ఏ ఒక్క చిన్న పనికి కూడా పరిష్కారం కాకుండా నోచుకోకుండా ఎక్కడ పనులు అక్కడ వదిలేసిన కాలాలు ఉన్నాయి. అలా కాకుండా ఇప్పుడు మనం వచ్చిన తర్వాత కనీసం ఈ సమస్యలను చిన్న సమస్యలను పరిష్కరించి ఏవైతే పరిష్కారం అవుతాయని పరిష్కరిస్తే చాలా మంది ఆనందంగా ఉంటున్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ గ్రీవెన్స్ డే నిర్వహించడం జరిగింది. అలాగే మనం ఏదైతే అభివృద్ధి వైపు చూడాలనుకుంటున్నామో ఆ అభివృద్ధికి సంబంధించి కూడా మనం చాలా వరకు కలెక్టర్ గారితో చర్చలు జరిగింది. అంటే జిల్లాలో ఒక ఆల్టర్నేట్ వీక్స్ గా క్షేత్రస్థాయిలో పీజీఆర్ఎస్టీ పెడుతున్నాము. ఎందువల్ల చేస్తున్నామంటే ఎక్కువ అనంతపురంలో ఒక దాదాపు 12 గంటలకి కంబదూరు, కుందుర్పి, సెట్టూరు ఈ మండలం నుంచి రైతులు రావడం గమనించి ఈసారి కళ్యాణదుర్గంలో పెట్టడం జరిగింది. అంటే నిరుపేద కుటుంబాలుంటే, రైతులుంటే వాళ్ళకి అనంతపురం దాకా రావడం కూడా కష్టమై ఒక రోజు మొత్తం వాళ్ళకి ఉపాధి పోతున్న వాళ్ళ దగ్గరికి జిల్లా యంత్రాంగంని తీసుకొచ్చే కార్యక్రమం. రాబోయే రోజుల్లో మనము ఇంకా అన్ని 3 కూడా రెవెన్యూ డివిజన్స్ కవర్ చేశాము. అనంతపురం, గుంతకల్ మరియు కళ్యాణదుర్గం. రాబోయే రోజుల్లో అన్ని నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ కూడా కవర్ చేసి అందులో ఒక అనాలిసిస్లో కొన్ని మండలాల్లో ఎక్కువ పిటిషన్స్ వస్తూ ఉంది. అంటే అందులో సిస్టమిక్ ఇష్యూస్ ఉన్నాయా, అంటే విఆర్ఓస్ అటెండెన్స్ కూడా మానిటర్ చేస్తున్నాం. కొన్ని ఇష్యూస్ రిపోర్ట్స్ వెంటనే రావడం లేదన్నప్పటికీ చూస్తే దాదాపు 50% మాత్రమే విఆర్ఓస్ అటెండెన్స్ని మార్క్ చేస్తున్నారు.